ప్రజలకి నాయకులకు షాక్ ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విద్యార్థిని, అది కూడా నారాయణ స్కూల్లో చదివే ఒక విద్యార్థిని చంద్రబాబు నాయుడు గారికి భారీ షాక్ ఇచ్చింది. మీరందరూ కూడా చూసుంటారు, మొన్నే నెల్లూరు జిల్లా కందుకూరు సభలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభ నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఈ సభకి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యాడు. అదే సభా వేదిక మీద నారాయణ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థిని దీప్తి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రతిరోజు కందుకూరులో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుంది, కానీ ఈరోజు సార్ సీఎం సార్ మీరు వస్తున్నారని చెప్పేసి చెత్తను కూడా క్లీన్ చేశారు సార్, లేకపోతే ఆ చెత్తంతా కూడా అలానే పడి ఉండేది. రోజు అలా క్లీన్గా ఉంచుకోవాలి సార్, మీ అధికారులు కూడా చెప్పండి సార్ క్లీన్గా పెట్టమని చెప్పేసి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ చిన్నారి స్పీచ్తో సభా వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మామూలు షాక్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇంకేం మాట్లాడాలో అర్థంగా ఉండదేమో. విద్యార్థిని దీప్తి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. అంటే కూటమి ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విద్యార్థిని మాటలను బట్టి అర్థమైపోతుంది. ప్రభుత్వ పనితీరు సరిగా లేదు అని చెప్పేసి మొహమాటం లేకుండా ఆ చిన్నారి ఆ విద్యార్థిని చంద్రబాబు నాయుడు గారి ముందే చెప్పడం పాపం చంద్రబాబు నాయుడు గారికి ఒకంత ఆశ్చర్యానికి కూడా గురై ఉంటాడు. ఆశ్చర్యం కాదు కానీ షాక్ గురై ఉంటాడు. అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను.